జీకేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి మరొక ముఖ్యమైన అంశము సత్సంగం సకలార్థ సాధకం. భగవత్ సాక్షాత్కారానికి మానవ దేహం పరమోన్నత సాధనం. దేవతలు సైతం ఈ మానవ దేహం పొందాలని తపిస్తుంటారు. అలాంటి అరుదైన మానవ జన్మను భగవత్ సాక్షాత్కారానికి కాకుండా భోగలాలస్తో మునగడానికి, భవబంధాలలో బందీలమవడానికి వినియోగించడం అవివేకం. కాబట్టి ఇంద్రియాలను, మనసును, బుద్ధిని విషయ సుఖాల వైపు పరుగులు తీయనివ్వకుండా నియంత్రించి ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించడం వలన మానవ జన్మ సార్థకమవుతుంది. అమూల్యమైనటువంటి మానవ దేహాన్ని నిస్సారమైన క్షణిక సుఖాల కోసం దుర్వినియోగం చేసుకునేవారు మూఢులు అని మన శాస్త్రాలు వచిస్తున్నాయి. కర్మభూమి అయిన ఈ భారతదేశంలో మానవునిగా జన్మించి పరమాత్మను ధ్యానించకుండా భోగలాలస్తో సమయాన్ని వృథా చేసిన వాడు బంగారు నాగలితో నేలను దున్ని జిల్లేడు మొక్కలను నాటడానికి ప్రయత్నించిన మందమతి లాంటి వాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. బంగారు నాగల్ లాంటి ఈ దేహంతో సాధన చేసి వివేక వైరాగ్య బీజములను నాటి ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ప్రయత్నించకుండా విషయ సుఖాల్లోనే జీవితాన్ని గడిపితే మనం కూడా మూఢులమే. అందుకే మరణం సంప్రాప్తించే సమయంలో కూడా భగవంతుని స్మరించకుండా దృక్కింకరణే అని వ్యాకరణం వల్లెవేస్తున్న ఒక వృద్ధుని చూసి శంకర భగవత్పాదులు భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూడవతే అని అతనికి తరుణోపాయాన్ని సూచించాడు. అదే భజగోవింద స్తోత్రంగా ప్రసిద్ధికెక్కింది. భజగోవింద స్తోత్రం పఠించినప్పుడు మనలోని మూఢత్వం పోయి భగవంతుని దర్శించాలనే తపన కలుగుతుంది. కానీ ఆ తపన ఒక నిప్పురవ్వ లాంటిది. ఆ తపన సన్నగిల్లి పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? నిప్పురవ ఆరిపోకుండా ఉండడానికి అప్పుడప్పుడు సత్సంగమనే కుంపటిలో మనసును ప్రజ్వలింపచేయాలి అని శ్రీరామకృష్ణులు బోధించారు. ఈ భవబంధాల నుంచి విముక్తులు కావడానికి సత్సంగం ఒక అమృత ఫలం లాంటిది. అందుకే గాయత్రీ మంత్రంలో ధియోయోన ప్రచోదయాత్ అంటే బుద్ధిని వికసింపచేసుకోండి అని చెబుతారు.